సృష్టికర్త. ఆయనకి పూజ లేదు. ఎందుకు పూజ లేదో తెలుసా? సర్వసాధారణంగా మళ్ళీ మనం ఎవరి దగ్గరికి వెళ్ళాం? ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన చేసే ఉపకారం ఏమీ లేదంటే ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళాం. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ఉపయోగం ఏంటంటే ఆయన ఏం చేయడండి, ఆయన పరిధి దాటిపోయింది. ఇంకా ఆయన చేయగలిగింది ఏం లేదంటే ఇంకా ఆయన దగ్గరికి ఎందుకు? సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగారు నువ్వు ఇది అనుభవించాలని రాసి పంపించేశారు, ఇంకా అయిపోయింది. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళా, నేను పంపించేశాను కదా, ఇంకా నేనేం చేయను అంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పుట్టకుండా చేయవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఒకవేళ పాపకర్మల చేత కష్టం అనుభవించవలసి వస్తే రక్షించవలసిన వాడైనా వీళ్ళిద్దరూ. అందుకని పూజలు ఎవరి రూపాలకు ఉంటాయంటే వీళ్ళకుంటాయి. ఆయనకి పూజ లేకపోవడం వెనకాతల ఉన్న అసలు తార్కిక రహస్యం ఏంటంటే మనిషి గడుసుతనం. అందుకని బ్రహ్మగారి జోలికి వెళ్ళడం. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే బ్రహ్మగారు వరాలు ఇవ్వట్లా. రాక్షసులందరికీ వరాలు ఇచ్చేది ఎవరు?